కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొన్న ఆటుపోట్లే కాకుండా ఈ దేశ ప్రజలకి, ఈ దేశ సమైక్యతకి, ఈ దేశ పురోభివృద్ధికి కమ్యూనిస్టు ఉద్యమం చేసిన సేవలు, కమ్యూనిస్టు ఉద్యమం చేసిన త్యాగాలు, కమ్యూనిస్టు ఉద్యమం చూపించిన మార్గ నిర్దేశం, ఇటువంటి వాటి గురించి ప్రజల ముందు ఉంచాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆయా తరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కృషి ఆ రోజు ఆ ఉద్యమాల్లో వాటిల్లో పాల్గొన్న తరాలకు తెలుసు. కానీ 100 సంవత్సరాలంటే 3-4 తరాలు గడిచిపోతాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ గత తరాలు చేసిన త్యాగాలు, కృషి, మార్గం వాటి గురించి ప్రస్తుతానికి ప్రత్యక్షంగా తెలియదు. వాటన్నిటిని తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే గతంలో మేము చాలా గొప్పలు చేశాం, మా గొప్పలు మీరు వినండి, మా పాత జ్ఞాపకాలను చూసి మమ్మల్ని గౌరవించండి అని చెప్పడానికి కోసం కాదు కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ ప్రజల ముందు ఉంచాలనుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు సాధించిన విషయాలు ఇప్పటికీ ప్రాసంగికత ఉన్నాయి. ఇప్పటికీ మన దేశం యొక్క పురోగమనానికి, మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారాలు చూపగలిగే స్థితి, శక్తి ఇప్పటికీ ఉన్నది. అందుకనే వీటన్నిటి గురించి ప్రజలకు చెప్పాలనుకుంటుంది. అలాగే కొంతమంది ఈ శతవార్షికోత్సవం అంటే చాలామంది ఒక వ్యక్తి జీవితంలో చూస్తే 100 సంవత్సరాలు పూర్తి చేస్తే గొప్ప. కాబట్టి అటువంటి గొప్పతనాన్ని ప్రజలకు చెప్పడమే కాదు, ఇంకొక అర్థం కూడా ఉంది. 100 సంవత్సరాలు పూర్తి 100 సంవత్సరాలు కూడా లేదు, 60 సంవత్సరాలు పూర్తి చేయగానే వీడుకోలు చెప్పడానికి కూడా ఉత్సవం జరుపుతుంటారు. ఇప్పుడు 100 సంవత్సరాలు మనం జరుపుకోవడం ఇది వీడుకోలు సభలాగా అని కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల కాలంలో చాలా సాధించి, చాలా వయసు పెరిగి ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చి దీనికి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పేసి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే 100 సంవత్సరాలు నిండకుండానే శిశువు రూపంలోనే దీన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, యవ్వనంలో నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు వృద్ధాప్యంలో దానంతటా అదిలే పోద్ది అనుకున్నారు, పోయినట్టు కనపట్టలేదు. ఈ 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చేస్తే తప్ప మార్గం లేదు నాశనం కావడానికి అని చెప్పేసి భావించే పరిస్థితి ఉంది. అందుకని 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం యొక్క పురోగమనం చూస్తే కమ్యూనిస్టు ఉద్యమం అనేది నాశనం లేనిది, పెట్టుబడిదారి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ యొక్క నాశనంతో కమ్యూనిస్టు ఉద్యమం ముడిపడి ఉంది తప్ప అది నాశనం కాకుండా ఇది నాశనం అయ్యే సమస్య లేదని చెప్పేసి స్పష్టంగా మనకి తెలుస్తుంది. అందుకని అటువంటి కోరికలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనిస్టు ఉద్యమం గురించి మనకన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారు. అందుకని ఈ ఉద్యమం మీద అభిమానం ఉన్నవాళ్ళు వెనకబడుతున్నారు. అందుకని వాళ్ళ కోసం ఈ ఉద్యమాలు ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 2008 సంక్షోభం వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, మళ్ళీ మార్క్సిజం పట్ల, కమ్యూనిజం పట్ల, సోషలిజం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రపంచంలో దీని గురించి అధ్యయనం చేసేవాళ్ళు పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా. అయితే 2008లో మన దేశాన్ని అంత కుదిపేయలేదు ఆ సంక్షోభం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యమైంది. 2011 నాటికి కానీ కొంత ప్రభావం మన మీద పడలా. అది కూడా ఏదో తాత్కాలికంలే అనుకున్నారు. అప్పుడు కూడా 7%, 8% అభివృద్ధి ఉంది, మన దేశానికి ఏం ఢోకా లేదని చెప్పేసి అనుకున్నారు. కానీ గత 6 నెలల నుంచి కూడా గత 4 నెలల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉందో, ప్రజలు ఎంత తీవ్రమైన మాన్యంలో పడిపోయారో, ఈ మాన్యం ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారమే కొనసాగుద్దని ఎప్పుడు చెప్తున్నారో, మన దేశంలో కూడా ఈరోజు ఈ వ్యవస్థకి ఇటువంటి దుర్గతి పట్టడానికి కారణాలు ఏమిటి, పరిష్కార మార్గాలు ఏమిటి అనే ఆలోచనలు పెరిగినాయి. ఆ సందర్భంలో మార్క్సిజం గురించి, మార్క్సిస్టు పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి
పెరిగింది. ఈ మధ్య విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకి ఎన్నికలు జరిగిన చోట చాలా చోట్ల లేవు, కానీ ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగినాయి. ఈ విద్యార్థి సంఘాల ఎన్నికలన్నింటిలోనూ వామపక్ష అభ్యుదయ శక్తులు గెలుపొందినాయి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఇవన్నీ చూస్తున్నారు. అంటే అభ్యుదయ భావాలకి మళ్ళీ మార్క్సిస్ట్ భావాలకి మళ్ళీ ఆదరణ, ఆ భావాల పట్ల ఆసక్తి పెరుగుతుందనే దానికి కొన్ని ఉదాహరణలు ఇవి. అందుకనే ఈ సిద్ధాంతానికి మరణం లేదు, ఈ సిద్ధాంతం ఏ వ్యవస్థనైతే నాశనం చేయాలనుకుంటుందో ఆ వ్యవస్థకి మరణ దశ దగ్గరకు వచ్చింది అనే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ కారణంతో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 1920లో అక్టోబర్లో తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటం అంటే ఎంతో ఎక్కువ మంది అనుకోవద్దు. 8 మంది కూర్చొని ఇక్కడ భారతదేశంలో విప్లవం తీసుకురావడానికి ఒక బృందంగా ఏర్పడాలి, అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థకి మనం అనుబంధమై వారి సహకారం తీసుకొని మనం కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఎంఎన్ రాయ్ గారు దానికి నాయకత్వం వహించారు. ఆయన ఒక విదేశీ వనితని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలో, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యురాలుగా ఉండేది. ఆమె కూడా ఈ ఫౌండర్లో ఒక ఆమె. మీకు అందరికీ తెలుసు, 1920, 19, 20 ఆ ప్రాంతాల్లో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. ఆ ఖిలాఫత్ ఉద్యమం ప్రభావంతో కొంతమంది ఆ ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఖిలాఫత్ ఉద్యమంలో విజయం సాధించాలి. ఎలా అంటే సోవియట్ యూనియన్ విప్లవం యొక్క అనుభవాలు నేర్చుకుంటే మనకు ఉపయోగపడుద్దని కొంతమంది ఆ తావులోనే సోవియట్ యూనియన్కి వెళ్ళారు. అటువంటి వాళ్ళు సోవియట్ యూనియన్ చేసిన తర్వాత ఈ ఖిలాఫత్తులు ఇవి కాదు, కమ్యూనిస్టు ఉద్యమం కావాలని వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటువంటి వారిలో సాదిక్ ఖాన్ ఆయనే మొదటి సెక్రటరీగా తయారయ్యారు. ఎందుకు చెప్తానంటే చాలా చిన్న బృందం వివిధ రూపాల్లో విప్లవం వైపుకి ఆకర్షితమై 1917 సోవియట్ అక్టోబర్ విప్లవం చూసి ప్రభావితమై అక్కడ చేరిన వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 8 మంది. 8 మందితోటి కమ్యూనిస్టు బృందం ఏర్పడితేనే సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం గడగడలైపోయింది. ఈ బీజం పెద్దదైతే, వృక్షం అయితే మనకిక్కడ మన సూర్యుడు కనపడకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పెరగకూడదు అనుకున్నారు. అందుకని మీకు అందరికీ తెలుసు, 1921, 22, 23 ఆ ప్రాంతాల్లో వీరు మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి విప్లవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అనుకునే సందర్భంలో వారు ఆఫ్ఘనిస్తాను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, తద్వారా భారతదేశంలోకి రావడానికి ప్రయత్నం చేస్తే లాహోర్లో అరెస్ట్ చేసి, పెషావర్లో అరెస్ట్ చేసి వాళ్ళ మీద 5 కుట్ర కేసులు పెట్టారు. వాటన్నిటిని పెషావర్ కుట్ర కేసులు అని చెప్పేసి మనం అంటాం. అంటే ఆదిలోనే, ప్రసవంలోనే బిడ్డను చంపితే ప్రమాదం ఉండదు అని చెప్పేసి, అంటే కంసుడు, భారతంలో కంసుడు ఏమనుకున్నాడంటే తను చంపేవాడు పుడతాడేమో, అందుకని చెరసాలలో బంధించి పుట్టిన బిడ్డను పుట్టినప్పుడే కంసుడా జరాసంధుడా, కంసుడే కదా అని మనకి చెప్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా అదే పని చేశారు. అయినా ఆపలేకపోయారు ఆ ఉద్యమాన్ని. ఆ తర్వాత అక్కడ కాదు, వాళ్ళు కొంతమంది వచ్చారు. ఎంఎన్ రాయ్ రాకుండానే అక్కడ నుంచి పత్రికలు పబ్లిష్ చేసి రోజుకో పత్రిక, రోజుకో కరపత్రం ఇక్కడికి పంపించడం ప్రారంభించేవాళ్ళు. కమ్యూనిస్టు నాయకులుగా వీళ్ళుంటే కాంగ్రెస్ పార్టీ సమావేశాలకన్నిటికీ మేనిఫెస్టోలు రాసి పంపిణీ చేసేవాళ్ళు. ఈ ప్రభావాలని పండి, అందుకని మద్రాసులో సింగారువేల్ సిట్యార్, ముంబైలో, అంటే అప్పుడు బొంబాయిలో డాంగే, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, బెనారస్లో షౌకత్ ఉస్మానీ,
ఇటువంటి వారు కమ్యూనిస్టు బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. బయట వాళ్ళని ఆ రకంగా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే లోపల పుట్టుకొచ్చినాయి. ఈ లోపల పుట్టుకొచ్చిన వాళ్ళు 1925లో కాన్పూర్లో ఒక సభ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీని మొదటి మహాసభ జరపాలని ప్రయత్నం చేసి సభ కూడా పెట్టారు. దాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు బెంబేలెత్తిపోయారు. అటువంటి వాళ్ళందరినీ 31 మందిని మీద కాన్పూర్ కుట్ర కేసు పెట్టారు. కాన్పూర్ కుట్ర కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టిన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆపలేకపోయారు. తర్వాత ఈ చెప్పిన ముఖ్యమైన నాయకులతో పాటు అమీర్ హైదర్ ఖాన్ ఇటువంటి వాళ్ళని కలిపి మేరట్ కుట్ర కేసు పెట్టారు. ఈ కుట్ర కేసుల గురించి ఎందుకు చెప్తానంటే, కమ్యూనిస్ట్ ఉద్యమం విస్తరణ కాకుండా పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులు ఎంతో ప్రయత్నాలు చేశారు. నాయకులను జైళ్ళు పాలు చేశారు, కొంతమందిని ఉరిదీశారు. భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళు సోషలిస్ట్ రెవల్యూషనరీ యూత్ ఆర్గనైజేషన్ అటువంటి వాటిలో పనిచేస్తుంటే అటువంటి వాళ్ళని ఉరిదీశారు. గదర్ పార్టీలో విప్లవకారులు పనిచేస్తుంటే వాళ్ళని 100 మంది కాల్చి చంపడం కాకుండా 100 మందిని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో వేశారు. ఎంత తీవ్రమైన నిర్బంధం ప్రయోగించినా కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ ప్రారంభంలో వాటన్నిటిని ఎదుర్కొని ఆ రకంగా ముందుకు వచ్చిందని చెప్పేసి చెప్పాలి. ఆనాటి పరిస్థితులు కూడా ఆ రకంగా తోడ్పడ్డాయి. ఒకవైపున 1917 విప్లవం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడిపోయింది, ముఖ్యంగా వలస దేశాల మీద పడిపోయింది. ఎందుకంటే ఆ రోజు రష్యా ప్రకటించింది, రష్యాలో విప్లవ ప్రభుత్వం ప్రకటించింది, మా రష్యా ఆధీనంలో ఉండే వలసలన్నిటికీ మేము విముక్తి ఇస్తున్నాం, వాళ్ళని స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటిస్తున్నాం, వాళ్ళ కోతోటి కుదుర్చుకున్న హానికరమైన ఒప్పందాలన్నింటిని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించింది. ఇది నిజమైన రాజ్యం అంటే. మన వలస రాజ్యాలకి భారతదేశం ఇటువంటి చోట్ల వలస కాలనీస్గా ఉన్నాయి. ఈ బ్రిటిష్ ప్రభుత్వం సామ్రాజ్యవాదం కాబట్టి అటువంటి ప్రకటించలేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం విప్లవాలు సాధించుకోవాలని చెప్పేసి ఊపిని ఆ రోజు అక్టోబర్ విప్లవం ఊపిచ్చింది. అదే సందర్భంలో ఖిలాఫత్ మూమెంట్ జరిగింది, సహకార నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది, సహకార నిరాకరణ ఉద్యమం. దాన్ని అకస్మాత్తుగా గాంధీజీ గారు ఉపసంహరించేశారు. దాంతో యువకులు చాలామంది నిరుత్సాహపడ్డారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని ఈ కాంగ్రెస్ నాయకత్వం కొనసాగించలేదు. ఎవరు కొనసాగిస్తారు, ఉత్సాహంగా ఊపుగా ఎవరు కొనసాగిస్తారంటే కమ్యూనిస్టులు కనపడ్డారు. ఎందుకంటే వాళ్ళ జైళ్ళు, అరెస్టులు, కాల్పులు వీటన్నిటికేం భయపడకుండా ఉద్యమాలు నిర్మిస్తున్నారు. మేరట్ కుట్ర కేసులో వీళ్ళందరూ కలిసి ఒక స్టేట్మెంటు చదివి వినిపించారు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఉరిదీస్తారా లేకపోతే జైలు పాలు చేస్తారని చర్చలు చేస్తూ ఉంటే, మాకు ఉరి లేదు, జైళ్ళు లేదు, మా లక్ష్యం ఇది, మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్భవిస్తారు, విప్లవం తీసుకొస్తారని చెప్పి, స్వరాజ్యం తీసుకొస్తారని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాకు స్వరాజ్యం కావాలి అని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రకటించిన తర్వాత 10 సంవత్సరాలకు కానీ మేము కూడా స్వరాజ్యం కోరుతున్నామని చెప్పలా. మాది 100 సంవత్సరాలు, 1885లో పుట్టింది మా కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఏం చెప్పుకున్నా, కమ్యూనిస్టులు స్వరాజ్యం కావాలని చెప్పిన తర్వాత 10 ఏళ్లకు కానీ కాంగ్రెస్ వాళ్ళు స్వరాజ్యం కావాలని చెప్పేసి కోరలా. అందుకని విత్తనం ఎంత చిన్నదని కాదు, అది ఎంత పెద్ద చెట్టుకు జన్మనిస్తుందని చెప్పేసి ముఖ్యం. అంటే కమ్యూనిస్టులు ప్రారంభంలో ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నారనేది కాదు, దేశ ప్రజల ముందు ఎటువంటి మార్గాన్ని వాళ్ళు ముందు పెట్టారని చెప్పేసి మీరు చూసుకుంటే, జాతీయోద్యమంలో ప్రజలందరూ పాల్గొన్నారు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, విప్లవకారులు అందరూ పాల్గొన్నారు. కానీ మన మార్గం ఎటు, మన నినాదం ఎటు అని చెప్పేసి చూపించింది మాత్రం కమ్యూనిస్టులు. ఆ రకంగా ఆదిలోనే కమ్యూనిస్టులు ఆ రకంగా ముఖ్య పాత్ర నిర్వహించారు. ఇక ఆ తర్వాత అనేక రూపాల్లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద విప్లవ విలువ వచ్చింది. ఆ విప్లవ వెలుగులో భాగంగానే 1920లో ట్రేడ్ యూనియన్ పెట్టింది. ఆ ట్రేడ్ యూనియన్ నిర్మాణంలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర నిర్వహించారు. 1934 వచ్చేసరికి కిసాన్ సభ పుట్టింది, రైతు సంఘం పుట్టింది. దానిలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర నిర్వహించారు. తర్వాత విద్యార్థి సంఘం వచ్చింది, దానిలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర నిర్వహించారు. అంటే అంతవరకు కాంగ్రెస్ ఒక సజ్జనుల, అంటే ఒక ఎలైట్ ఆర్గనైజేషన్గా
మధ్యతరగతి నిర్మాణంగా చదువుకున్న వారి ఒక చర్చా బృందంగా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీని నేల మీదకు దించి మొత్తం జాతీయోద్యమాన్ని ప్రజల్లోకి మళ్లించి ఆ ప్రజల్ని రంగంలోకి దించే కార్యక్రమం కమ్యూనిస్టులు చేశారు. అప్పటికే కాంగ్రెస్ ప్రధానమైన సంస్థ ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకుడిగా గాంధీ గారు ప్రవేశించిన తర్వాత ఆ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని గాంధీ గారు కూడా చేపట్టారు. ఆయన తన ప్రత్యేకమైన శైలిలో ప్రజల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ ప్రత్యేక శైలిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలను సమీకరించడంలో కొన్ని లోపాలు కూడా జరిగినాయి. కానీ కమ్యూనిస్టులు ఆ సమీకరణలో ఎటువంటి అరకొరలు లేకుండా ప్రజలను రంగంలోకి తీసుకొచ్చింది. ఖిలాఫత్ ఉద్యమం మొత్తం మైనార్టీలని అందరినీ రంగంలోకి తీసుకొచ్చి రావాలని చెప్పేసి గాంధీ గారు చొరవ తీసుకొని చేశారు, మంచి పని చేశారు. కానీ దాంట్లో మతం సమస్య మీద ప్రజలను సమీకరించే ఒక చిన్న లోపం జరిగింది. సంపూర్ణమైన లౌకిక ప్రాతిపదిక మీద అట్లాంటి ఉద్యమాలు జరుగుంటే జాతీయోద్యమానికి ఇంకా మరింత బలం వచ్చేది. కానీ కమ్యూనిస్టులు ఆనాటి నుంచి ఈనాటి వరకు మతం ప్రాతిపదిక కానీ ఎటువంటి అవకాశం లేకుండా లౌకిక ప్రాతిపదిక మీదనే ప్రజలను సమీకరించాలి. లౌకిక ప్రాతిపదిక మీద సమీకరించాలంటే ప్రజలు ఏ మతం వారు, ఏ కులం వారు అనేది కాదు. ప్రజలు కార్మికుల, రైతుల, పేదల, చిన్న చిన్న వ్యాపారుల, చిన్న చిన్న పెట్టుబడిదారుల, ఎవరు, వారి సమస్యలు ఏంటి, ఆ ప్రాతిపదిక మీద ప్రజలను ఒక చోట కూడగట్టాలని చెప్పేసి దృష్టితోటి ఆనాటి నుంచి కృషి చేసింది. అందుకనే ప్రజలందరినీ చీలిపోకుండా ఐక్యం చేయడంలో ఒక గ్లూలాగా, ఒక బంకలాగా ప్రజలందరినీ ఐక్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. జాతీయోద్యమంలో ముందు పెట్టిన కాంగ్రెస్ ఉండొచ్చు నాయకత్వ పాత్రలో, కానీ ప్రజలందరినీ ఒక చోటకు చేసి ఒక అఖండమైన ఐక్య శక్తిగా తయారు చేయడంలో కమ్యూనిస్టులే అటువంటి ముఖ్య పాత్ర నిర్వహించారని మీకు 1920-21 సహాయ నిరాకరణ ఉద్యమం కాలంలో కానీ, 1930-31 సివిల్ డిజొబీడియన్స్ ఉద్యమంలో కానీ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, 1945-50 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద ఒక వెల్లువ లాగా పోరాటాలు వచ్చినాయి. ఆ పోరాటాల్లో కానీ మీరు చూస్తే తప్పకుండా అర్థమవుద్ది. కాబట్టి జాతీయోద్యమానికి వారసులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు మేము ఒక్కరమే అని చెప్పుకుంటారు. కానీ జాతీయోద్యమం అనేది ఒక మహాప్రవాహం, అనేక కాలువలు వచ్చి అనేక ప్రవాహాలు వచ్చి కలిసి ఒక మహాప్రవాహంగా అది వచ్చింది తప్ప ఏ ఒక్కరి సొంత సొత్తుగాను అటువంటి మహాప్రవాహాన్ని సృష్టించడంలో, దానిలో ఒక భాగస్వాములు కావడంలో కమ్యూనిస్టులు ఎవ్వరికీ తీసిపోలేదు. సగర్వంగా చెప్పుకోవచ్చు, అందరికన్నా ముందున్నామని చెప్పుకోవచ్చు. అది కమ్యూనిస్టులు జాతీయోద్యమంలో చేసింది. అలాగే జాతీయోద్యమంలో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి వాళ్ళ ముందుండి త్యాగాలు చేసి భయపడకుండా జైలుకైనా వెళ్ళి వాటన్నిటిని చేయడమే కాదు, మార్గనిర్దేశం చేయడంలో కూడా. ఇందాక చెప్పాను, జాతీయోద్యమం అనేది ఒక సజ్జనుల పోరాటం కాదు, ఇది ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమం. అందుకని ప్రజలను కూడా సమీకరించాలి, రైతుల్ని, కార్మికుల్ని, విద్యార్థుల్ని సమీకరించాలి, అటువంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. అప్పుడే ఇదొక జాతీయోద్యమం అవుద్దని చెప్పేసి అటువంటి వరవడిని సృష్టించింది. అటువంటి వరవడిని ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టులు. ఆ తర్వాత అందరూ దాంట్లో భాగస్వాములు అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రజా ఉద్యమ రూపుని ఇవ్వడంలో కమ్యూనిస్టులు చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. మూడవది, జాతీయోద్యమంలో కొన్ని స్రవంతులు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. డొమినియన్ స్టేటస్ ఇవ్వాలా, లేకపోతే స్వరాజ్ అడగాల, లేకపోతే హోమ్ రూల్ అడగాల. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటూనే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క దీంట్లోనే రకరకాల పద్ధతులు ఇవి ఉండాలి. ఇట్లాంటి మేనమేషాలు కాంగ్రెస్ ఇటువంటి వాళ్ళని లెక్క పెడుతున్నా మనకి సంపూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకో మార్గం లేదు. ఆయన మొట్టమొదటి చెప్పడమే కాదు, అందరికన్నా ముందు చెప్పడమే కాదు, మిగతా వాళ్ళు కూడా అటువంటి తోవకి రావాల్సిన పరిస్థితి సృష్టించడం కమ్యూనిస్టులు చేశారు. ఆ రూపంలో జాతీయోద్యమానికి ఎనలేని శక్తినిచ్చారు, ఎనలేని ఊపునిచ్చారు అని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఈరోజు మనం చాలా సమస్యలు అనుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గాల్ని మనం ప్రాతిపదికలను ఏర్పాటు చేయడంలో కూడా కమ్యూనిస్టుల పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర.
మీకు 1945 నుంచి 50 మధ్యలో అంటే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమై అది ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెద్ద వెలువ వచ్చింది, పోరాటాల వెలువ. ఆ పోరాటాల వెలువ లేకపోతే ఈ వలసవాదం నశించి ఉండేది కాదు, సామ్రాజ్యవాదం దెబ్బతిని ఉండేది కాదు, ఫ్యాసిజం నాశనమై ఉండేది కాదు. ఆ రోజు హిట్లర్, ముస్సోలినీ, టోజో ఇటువంటి వాళ్ళు ఫ్యాసిస్టు జర్మనీ, జపాన్, ఇటలీ ఈ ఫ్యాసిస్ట్ దేశాలు ప్రపంచాన్ని కబళించి మొత్తం ఫ్యాసిజాన్ని తీసుకురావాలని చెప్పేసి అటువంటి ఫ్యాసిస్ట్ పరిస్థితి వస్తే దాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ నిర్వహించిన పాత్ర, యూరోప్లో కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించిన పాత్ర మనకి అఖండమైన పాత్ర. అదంతా మనకు తెలుసు. ఆ సోవియట్ యూనియన్ లేకపోతే 2 కోట్ల మంది ప్రాణ బలిదానం లేకపోతే హిట్లరు, ముస్సోలినీ ఇటువంటి వాళ్ళు ప్రపంచాన్ని ఎంత బీభత్సం సృష్టించేవాళ్ళు మనం చెప్పలేము. అటువంటి అఖండమైన కృషి కమ్యూనిస్టులు అంతర్జాతీయంగా చేశారు. ఇది మనకు తెలుసు రెండవ ప్రపంచ యుద్ధంలో. అలాగే అటువంటి ఫ్యాసిజాన్ని ఓడించినంత గొప్ప విరోచ చరిత్ర చేశారు కాబట్టి వలస దేశాల్లో ఉండే అభ్యుదయ శక్తులకి, కమ్యూనిస్ట్ శక్తులకి, జాతీయ ఉద్యమ శక్తులకి ఎంతో ధైర్యం వచ్చింది. అందుకని ఒక వెల్లులాగా జాతీయ పోరాటాలు వచ్చినాయి. మన దేశంలో స్వాతంత్రోద్యమం జరిగింది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన, మొదట కొమింటాంగ్ కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యతలో, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన అక్కడ సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక విప్లవం జయప్రదమైంది. వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఉద్యమం, జాతీయోద్యమం, ఫ్రాన్స్కు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైనవి. ఆఫ్రికాలో వీటన్నిటిలో మొత్తం మీద 1949కి వచ్చేసరికి మొత్తం ప్రపంచం యొక్క రూపురేఖలే, రాజకీయ పటమే మారిపోయింది. వలస దేశాలుగా పట్టాపంచలైపోయినాయి. చిన్న చిన్న మొక్కలు మిగిలి ఉండడం తప్ప మొత్తం వలస వ్యవస్థనే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరి ఆ వలస వ్యవస్థ ధ్వంసం కావడంలో అంతర్జాతీయంగా సోషలిస్టు విప్లవం పాత్రతో పాటు ఈ వలస దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించిన పాత్ర కూడా అంతే గొప్ప పాత్ర నిర్వహించింది. అందుకని కొలోనియల్ దేశాలని ఓడించడంలో, వలస దేశాలని విముక్తి చేయడంలో కమ్యూనిస్టులు అటువంటి ముఖ్యమైన పాత్ర నిర్వహించడం మనం చూస్తాం. 1945 తర్వాత భారతదేశంలో భూ సమస్యను పరిష్కరించడంలో కూడా కమ్యూనిస్టులు అటువంటి పాత్ర, ఏకైక ముఖ్య పాత్ర. ఇంకో పార్టీ అటువంటి పాత్ర నిర్వహించిందని కూడా చెప్పలేము. మిగతా పోరాటాల్లో వాటన్నిటిలో కాంగ్రెస్, ఇతరులు కూడా కొంత పాత్ర నిర్వహించారని చెప్పుకోవచ్చు. కానీ భూ సమస్యని ముందుకు తీసుకొచ్చి ఫ్యూడల్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి దాని ఉద్యమాలు నిర్మించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు బీజేపీ వారు ఏం చేస్తున్నారు? అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసేవారు. మా సర్దార్ పటేల్ గారు లేకపోతే ఈ దేశం ఒకటిగా ఉండేది కాదు, అందుకనే ఆయన మనగాడు ఈ దేశాన్ని ఒక దేశంగా నిర్మించడంలో, ఐక్యత చేయడంలో అని చెప్పి చెప్తుంటారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అందరూ చేశారంటే కొంత అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరిలో కూడా ఈయన ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు బీజేపీ, ఆయన కాంగ్రెస్ నాయకుడిగానే జాతీయోద్యమంలో పాల్గొన్నాడు, మరణించే నాటి వరకు కూడా కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మా నాయకుడు అన్నట్టు, ఏ నాయకుడు లేనంత ఎత్తైన విగ్రహం కట్టి ఈ కాంగ్రెస్ నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి ఆయన ఓనప్ చేసుకుని ఇప్పుడు ఆయన ముందుకు తీసుకొచ్చేదానికి. ఎందుకు? ఈ దేశంలో మొత్తం అన్నిటినీ ఉక్కు పాదంతో అణిచివేసి వాటన్నిటిని రంగంలోకి తీసుకొచ్చి ఐక్యం చేశారని చెప్పేసి చెప్తుంటాడు. కానీ కమ్యూనిస్టులు సగర్వంగా చెప్పుకోవచ్చు, ఈ దేశంలో సంస్థలన్నింటినీ దేశంలో మాట్లాడకుండా విలీనం కావాల్సిన దుస్థితిని, పరిస్థితిని, ఫ్యూడల్ వ్యవస్థని వదులుకొని రాజులు, రాజరికాలు, రాజభరణాలకి సిద్ధమైపోయి పోవాల్సిన పరిస్థితి సృష్టించింది కమ్యూనిస్టులు నిర్వహించిన సాయుధ పోరాటాలు, విరోచిత పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు. కాబట్టి జాతీయ సమైక్యతని, జాతీయ ఐక్యతని, భారతదేశాన్ని ఒక ఉమ్మడి జాతిగా, దేశంగా నిర్మించడంలో కమ్యూనిస్టులు ఏకైక ప్రధాన పాత్ర నిర్వహించారని చెప్పి మనం సాకారంగా చెప్పుకోవచ్చు. అన్ని పోరాటాలను చెప్పను, మన పోరాటాలను తీసుకున్నాం. తెలంగాణలో హైదరాబాద్లో నైజాం రాజ్యం ఉంది. నైజాం కూల్చివేసి నైజాం భారతదేశంతో ఒడంబడిక చేసుకోక తప్పని పరిస్థితిని ఎవరు సృష్టించారు? ఏ పోరాటం అటువంటి పరిస్థితిని తెచ్చింది? తెలంగాణ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అటువంటి పరిస్థితిని సృష్టించింది. 1946 తోటి ప్రారంభమై 1951 వరకు వీరోచితంగా పోరాటం జరిగింది.
ఆ వివరాలు మీకు అందరికీ తెలుసు. 4,000 మంది ప్రాణ త్యాగం చేశారు. ఇంకా ఆలస్యమైతే మొత్తం ఉద్యమం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళుద్ది, ఇంకా అది విస్తరించుద్ది. కాబట్టి దీన్ని అణిచివేసి తమ స్వాధీనంలో తీసుకురావాలని కాంగ్రెస్ ఆ రోజు అనుకుంది. మనం ఏదో ఒక ఒడంబడిక చేసుకొని రాజభరణం సంపాదించుకొని ఒడంబడిక చేసుకోవడం మంచిది అని చెప్పేసే పరిస్థితి నైజాంకి వచ్చింది. అందుకనే ఇద్దరు కలిసి సెప్టెంబర్ 17న ఒప్పందం చేసుకుని చేశారు. భారతదేశంలో విలీనమైంది. ఆ విలీనం ఎలా అయింది, ఎవరి పాత్ర ఏమిటి అనే దానికన్నా అటువంటి విలీనం కావాల్సిన స్థితిని సృష్టించింది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన వీరోచిత పోరాటం అని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావాలని. అలాగే త్రిపురలో అది కూడా రాజ్యమే. ఆ రోజు కూడా రాజు ఉండేవాడు. త్రిపురలో కూడా అటువంటి పోరాటం, ఆ సంస్థానంలో కూడా అటువంటి పోరాటం, సాయుధ పోరాటం, గెరిల్లా పోరాటం జరిగింది. అక్కడ కూడా భారతదేశంలో విలీనం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పోరాటాలు చిన్న చిన్న జమీందారీల్లో కూడా జరిగినాయి. మనకు మునగాల పోరాటం మీకు అందరికీ తెలుసు, చల్లపల్లి జమీందారీ పోరాటం మీకు అందరికీ తెలుసు. ఈ చిన్న చిన్న పోరాటాల్లో కూడా 10, 25, 100 మంది ప్రాణాలు ఇచ్చిన చరిత్ర ఉంది. ఇటువంటివి మీరు దేశవ్యాప్తంగా ఇటువంటి పోరాటాలను చూడవచ్చు. అందుకని మొత్తం సంస్థానాలను ఐక్యం చేసి భారతదేశం ఈరోజు ఇటువంటి రూపంలో ఒక ఐక్య దేశంగా ముందుకు పోవడానికి కీలక పాత్ర కమ్యూనిస్టులది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. దీని ముందు ఏ పార్టీ సరిరాదు, వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా అని చెప్పేసి నేను చెప్తాను.